మావయ్య మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని రమ్మంటే అక్కడికి నేను తీసుకువెళ్తాను. అత్తయ్య, ఫ్లైట్ కి టైం అవుతోంది. మీరు సరే అంటే మనం బయలుదేరదాం. ఎరా యష్, మధుతో వెళ్ళమంటావా? నీకేవో పనులున్నాయంటున్నావు కదా. నాకు ఇక మీ నాన్నని చూడాలని గట్టిగా అనిపిస్తోందిరా. మనసు ఆగటం లేదు. వెళ్ళమంటావా? ఏంటత్తయ్య మీరు మావయ్యని కలవటానికి ఎంత ఎదురు చూస్తున్నారో యష్కి సింధుకి తెలీదా? వాళ్ళకేవో పనులుండి మీతో రాలేకపోతున్నారు కానీ మీరు వెళ్తాను అంటే ఎందుకు అడ్డు చెప్తారు? ఎలా అడ్డు చెప్తారత్తయ్యా? అంతే కదా యష్? అత్తయ్య, మనం స్టార్ట్ అవుదామా? రే యష్, మేం బయలుదేరాలా? ఏంటి బయలుదేరేది? ఆగండి. ఒరే యష్, ఇందాక మీ నాన్న ఫోన్ చేసి ఏం చెప్పాడో మీ అమ్మకి చెప్పరా? అదేరా, మీరిక్కడికి రావద్దు, నాకిక్కడ చాలా పనులున్నాయి, నేనే వస్తానని చెప్పాడు కదా. చెప్పది మీ అమ్మకి. అవునా? మావయ్య ఎప్పుడు చెప్పారు? ఇప్పటి వరకు ఆ విషయం మీరెందుకు చెప్పలేదు మరి? అత్తయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. ముందైతే మనం బయలుదేరదాం, పదండి. రండత్తయ్య. నువ్వెందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నావు? చెప్పేది మా అత్తగారు, చెప్పింది నా కొడుక్కి నేను. వాళ్ళ మాటలు నేనెందుకు నమ్మను? నువ్వాగు. రే యష్, నువ్వే చెప్పరా, మీ నాన్న వస్తాడా లేక మనమే వెళ్దామా? చెప్పరా. అమ్మా, నాన్న వస్తానన్నారు కదా, ఒక 2 రోజులు చూద్దాం. ఆయన చాలా పనులున్నాయని చెప్పాక కూడా మనం మొండిగా వెళ్తే నాన్న కూడా ఇబ్బంది పడవచ్చు. సరేరా, నేను నీ మాట వింటాను, కానీ 2 రోజులు కాదు, ఈ ఒక్క రోజే చూద్దాం అంతే. ఆయన రాకపోతే మాత్రం నేను ఆగేదే లేదు. సరేనమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అందర్నీ మెచ్చుకోవాలి. మావయ్య ఇక్కడికి రావాల్సిన టైంలో రారు, అత్తయ్యని కూడా వెళ్లకుండా చేస్తున్నారు మీరు. చెప్పిన కారణం చెప్పకుండా, వేసిన ప్లాన్ రిపీట్ కాకుండా భలే కవర్ చేస్తున్నారు మీరు. ఎందుకిన్ని నాటకాలు? నిజంగా మావయ్య వస్తారా రారా?
ఎందుకు దొంగల్లాగా దోబూచులాడుతున్నారు? కొంప తీసి అత్తయ్యను వదిలేసి అక్కడ ఇంకో అత్తయ్యనైతే మావయ్య సెట్ చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మా నాన్న దేవుడు. మా నాన్న గురించి తక్కువగా మాట్లాడితే నేను నిన్ను బతకనివ్వను. జాగ్రత్త. దీన్ని అయ్యో పాపని ఇంట్లో పెట్టుకుంటే చూడవై ఎలా రెచ్చిపోతుందో. ఆ మారుతిరావు దగ్గరికి వెళుతుంది, దమయంతిని రెచ్చగొడుతుంది, ఏదేదో చేయాలని చూస్తుంది. మీరు మాత్రం తక్కువ. అత్తయ్యని మభ్యపెడుతున్నారు. మావయ్య విషయంలో నాటకాలాడుతున్నారు. నాకు డౌటే. మావయ్య ఉన్నారా పోయారా? ఇంకోసారి మావయ్య గురించి తప్పుగా మాట్లాడినా, ఇలా ఉన్నారా పోయారా అని తక్కువ చేసి మాట్లాడినా నిన్ను చంపి పాత్రేస్తాను. జాగ్రత్త. పో ఇక్కడి నుంచి. పో. దానికి సరైన బుద్ధి చెప్పావు సింధు. దానికి సరిపోదు భాగ్యం. నోరెత్తాలంటే భయపడేలా చెయ్యాలి. చేస్తాను. మధు, ఏంటి తేజ? నువ్వెందుకు కొట్టావు తేజ? అసలు కారణం లేకుండా నన్ను ఎలా కొట్టావు? కారణం కావాలా? ఆ, నీ మెళ్ళో తాలి కట్టినందుకు కొట్టాను. ఇన్నాళ్ళు నీ తప్పులన్నిట్లో నన్ను భాగం చేసినందుకు కొట్టాను. నీ వల్ల నా కుటుంబానికి, నా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో గుర్తొచ్చి మరీ కొట్టాను. ఇక మీదట నువ్వెప్పుడు కనబడ్డా, నాకు ఎప్పుడు కోపం వచ్చినా ఇలాగే కొడుతూ ఉంటాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చూస్తున్నావా ఆరాధ్య ఎలా కొడుతున్నాడో? నా గురించి అడిగే వాళ్ళెవ్వరూ లేరనే కదా. ఆరాధ్య, నీకు నాకు మధ్య ఏమైనా జరగచ్చు, కానీ నువ్వు ఇలాంటివి సహించవని నాకు తెలుసు. నువ్వు ఏదో ఒకటి అన్నా ఆరాధ్య. నాన్నా నాన్నా ఎందుకో తెలీదు నాన్న, మొదటిసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నాన్న అని పిలవాలనిపించింది. ఇక మీదట నాకేం కావాల్సి వచ్చినా మిమ్మల్ని అడుగుతాను. 10 నెలలు ఎదలు నిన్నే మోసా, నాన్ను పిలుపు కోసమే నన్ను నేనే మరిచి ఎదురే చూసా, నీ ముద్దు మాటల కోసమే. ఓ అద్దంలాగా నీలో నన్ను నేనే చూస్తున్నాను, నిన్నెత్తుకొని ఎగరేస్తూ నేనే గాలైపోతాను. చందమామలాంటి అందమైన చూసావా మధు, ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకొని నా కూతుర్ని, నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. కానీ ఈరోజు నా కుటుంబం నాకు దగ్గరైంది. నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను.
ఆ సింధు వల్లే చిన్నదైనా పెద్దరికం నిలుపుకుంది. తనకు నువ్వేదైనా చెడు చేయాలని చూశావో వదిలిపెట్టను, జాగ్రత్త. అంతా నాకే ఎదురు తిరుగుతున్నారు. నిజం దాచేదేమో ఆ సింధు, అందర్నీ మేనేజ్ చేసేది ఆ సింధు. కానీ చెంపదెబ్బలు మాత్రమే నాకా? అందరూ ఆ సింధుకే భజన చేస్తున్నారు. సింధు, నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. యష్, ఆ మధు మనల్ని ఇలాగే టార్గెట్ చేయాలని చూస్తుంది. నువ్వు కొంచెం డీలా పడ్డా పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చేసుకుంటుంది. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి యష్. ఇంకా నా వల్ల కావట్లేదు సింధు. ఇందాక అమ్మ తన మొహానికి బొట్టు పెట్టుకుంటుంటే పిచ్చి తల్లి, ఆ దేవుడు నీకు అదృష్టాన్ని దూరం చేశాడని గట్టిగా అరవాలనిపించింది. నిజాన్ని దాచి అమ్మ ముందు నవ్వడం ఇంకా నా వల్ల కాదు. ధైర్యం కోల్పోతున్నాను సింధు. ప్లీజ్ యష్, నువ్వు ఇలా ఉంటే అత్తయ్యకి అనుమానం వస్తుంది. కంట్రోల్ చేసుకో, మనం మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తాం సింధు? ఎన్నాళ్ళ నీళ్ళు అబద్ధం చెప్తాం? ఏదో ఒక రోజు అమ్మకి నిజం తెలియాలి కదా. మన ఎందుకింత దూరం అయిపోతున్నాం చంద్ర. నువ్వు రావు, నేను రాలేకపోతున్నాను. అసలు నన్నెందుకు పట్టించుకోవడం మానేశావు? పిల్లలకి వాళ్ళ పనులు, వాళ్ళ జీవితాలు ఉన్నాయి. నా మనసులో ఉన్న బాధ, ఆవేదన ప్రతి క్షణం వాళ్ళతో చెప్పుకోలేకపోతున్నాను. నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే నన్నిలా పెరిగిదాన్ని చేసేస్తున్నావు. ఈ గది గోడలు ఇప్పుడు నరకల్లా అనిపిస్తున్నాయి. శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. జననం మరణం నువ్వు రాసిన కథనం. ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం. లేదు సింధు, ఏదైతే అదైంది. మా అమ్మకంతా నిజం చెప్పేద్దాం. చెప్పకపోతే ముందు ముందు ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. వచ్చే సమస్యల గురించి ఆలోచించకు యష్. కేవలం అత్తయ్య ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే ఆలోచించు. అత్తయ్యకి నిజం చెప్పడం నిమిషం పని యష్. కానీ డాక్టర్ ఏం చెప్పారన్నానో గుర్తు చేసుకో ఒక్కసారి. మీరు ఈ విషయం తనకి చెప్పకుండా చాలా మంచి పని చేశారు. లేదంటే ఆవిడ మీకు దక్కేవారు కాదు. ప్రస్తుతానికి అత్తయ్యకి ఈ నిజం తెలియకపోవడమే మంచిది అన్నారు. ఆవిడ ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. నిజం తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా? అయినా నువ్వే ఇలా అయిపోతున్నావు యష్. అత్తయ్య ఎలా తట్టుకుంటారు చెప్పు? ఎలాగూ మావయ్యని కాపాడుకోలేకపోయాం. కనీసం అత్తయ్యనైనా కాపాడుకోవాలి కదా. ఆవిడ మనకి మిగిలాలి యష్. ఏం మాట్లాడుతున్నావు సింధు? 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 నువ్వేం చెప్తున్నావు అసలు? మావయ్యని కాపాడుకోలేకపోవడం ఏంటి?
ఆయనకేదైనా జరిగిందా? నిజం చెప్పరా? అది కాదత్తయ్య. ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి కదా. అందుకే మావయ్యని మిమ్మల్ని ఇకపై కంటికి రెప్పలా కాపాడుకోవాలని యష్కి చెప్తున్నాను. మావయ్య మనకి దూరంగా ఉన్నారు. అత్తయ్యని మాత్రం కాపాడుకోవాలని యష్తో చెప్తున్నాను అత్తయ్య, అంతే. మరా కలలో కన్నీళ్ళేంటి? నిన్నటి నుంచి యష్ మొహంలో కూడా ఏదో తెలియని దిగులు కనిపిస్తూనే ఉంది. రాత్రి నా ఒడిలో పడుకొని ఏడ్చావు కదరా? చెప్పరా అత్తయ్య, చెప్పు. అంత బాగానే ఉందా? చెప్పు. నా చంద్రకేమీ కాలేదు కదా? చెప్పరా, చెప్పు. అడుగుతుంటే ఏంట్రా మాట్లాడావు? చెప్పరా. చంద్రకేం కాలేదు కదా? అమ్మా, ఏంటమ్మా నువ్వు అన్నిటికీ కంగారు పడుతున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు. నాన్నకేం అవ్వలేదు, బానే ఉన్నారు. మరి ఆ కళ్ళల్లో కన్నీళ్ళెందుకున్నాయిరా? ఇవి కన్నీళ్లు కాదత్తయ్యా, ఆనంద బాష్పాలు. మనకున్న అన్ని చిక్కులు విడిపోయాయి కదా. రేపు మన ఇన్వెస్టర్లకి కూడా మనం న్యాయం చేయబోతున్నాం. యష్ గెలిచాడు. మావయ్య ఇంకో కొత్త ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. తేజ కూడా సెటిల్ అయిపోతున్నాడు. ఇవన్నీ తలుచుకుని ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళివి. అంతే కదా. నా దగ్గర ఏమీ దాయట్లేదు కదా అసలు. చెప్పరా. మీ దగ్గర దాయడానికి ఏముంటుంది అత్తయ్య? ఆయన ఎందుకు దాస్తాం? నిజమేలే, నేనే ఎక్కువ ఊహించేసుకుంటున్నానేమో. ఆ గదిలో ఎక్కడ చూసినా చంద్రనే కనిపిస్తున్నాడు. తను మరీ దూరంగా ఉండేసరికి ఏది విన్నా తెలియని టెన్షన్గా అనిపిస్తుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఇలా బాధపడటానికి కాదు. యష్, పద్రా, బయటికి వెళ్దాం. ఎక్కడికమ్మా? చెప్తే కాని రావా? రా నాతో. సింధు, ఏమైందే? ఎక్కడికి తీసుకెళ్తుంది? నాకు తెలీదు. వెళ్ళి చూద్దాం పదా. రే, బండి తీరా యష్.
దీని మీద నీతో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బండి ఎందుకమ్మా? కార్ తీసుకొని వస్తాను. లేదురా, ఇది మీ నాన్న బండిరా. నా మనసు బాలేనప్పుడు మీ నాన్న ఎప్పుడూ నన్ను ఈ బుల్లెట్ మీద బయటికి తీసుకెళ్లేవాడు. మీ నాన్న తర్వాత నాకున్నది నువ్వే కదరా. అందుకే నిన్ను అడుగుతున్నాను, స్టార్ట్ చెయ్యి. చెయ్యిరా, రా. స్టార్ట్ చేయరా. ఏంట్రా, మీ అబ్బాయిలు భార్యలని గర్ల్ ఫ్రెండ్స్ని తప్ప అమ్మని బుల్లెట్ మీద ఎక్కించుకొని వెళ్ళరా? నా మనసు బాలేదని చెప్తున్నాను కదా యష్, అయినా ఆలోచిస్తున్నావేంటి? ఏ, నీ వెనకాల కూర్చునే అర్హత నాకు లేదా? అలా అంటావేంటమ్మా? ఇందరి కన్నులు చిమ్మే కన్నీటినంతా తుడవాలనుంది కొడుకుగా, అందుకు అవసరమయ్యే కొండంత ధైర్యం నాకు ఇవ్వవానే నెల బాధని మింగడం నీళ్ళనెలా నే ఓదార్చడం. ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయింది చంద్ర అంటే మీరు విన్నారా? ఆ రోజు ప్రయాణం చేసిన వాళ్ళందరి వివరాలు ఇంటి పేర్లతో సహా క్లియర్గా వేశారు. ఆ రోజు వెళ్ళిన వాళ్ళ లిస్టులో నీ భర్త పేరు కూడా ఉంది. కావాలంటే నీ కళ్ళారా చూడు.